హల్లెలూయా హల్లెలూయా. పాట పాడి దేవుని యొక్క నామాన్ని పాట పాడినందుకు ప్రత్యేక వదనాలు చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మహాగౌడ, ఆశ్చర్యకౌడ, ఆలోచనకర్త, సర్వలోకధిపతి అయ్యా పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు స్తోత్రం. జీవముల దేవా, జీవాధిపతి నాయన నీకు వందనాలు ప్రభావం. నీవే గొప్ప దేవుడు, నమ్ముచున్న వారు నా ప్రభావ. నీ తప్ప ఈ లోకంలో ఎవరైనా నమ్ము అని నా ప్రభావం విశ్వాసం ఇచ్చిన వారు పక్షాన్ని మేము నిలబడి ఉండగా నా ప్రభావం మీరే మాకు సహాయం చేయమని, మీరే మాట్లాడి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మహిమ కలుగును గాక. దేవుని యొక్క నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన కుమారుడా, కుమార్తె, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి పరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నప్పటికీను, ఈ పాపము లోకములో ఉన్నప్పటికీ మట్టికైనను ఏదో ఒక ఆశ కలిగి ఉంటాడు ప్రతి ఒక్క మానవుడు. అవునా కదా? హల్లెలూయా. ఏదో ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచడానికి ఈ యెహోవా దేవుడు పరిశుద్ధాత్మను బయలుపరిచాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను బయలుపరిచాడు. హల్లెలూయా. కనుక ఈరోజు మనతో మాట్లాడుతున్న తెలుసా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. నీలో ఏ కోరిక ఉందో అది దేవుని యొక్క చిత్తానుసారమైన కోరిక అయితేనే తృప్తిపరుస్తాడు. దేవునికి చిత్తము కానిది, ఈ శరీరం యొక్క ఆశ సంబంధమైతే అది తృప్తిపరచడానికి దేవుని యొక్క పరిణితిలో లేదు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? శరీర సంబంధమైనది అనగా అపవాది చేత, అపవాది యొక్క క్రియలను అపవాది చేత కలిగినది అయి ఉంటారు. అది ఏది తెలుసా? శరీర సంబంధమైనది. అయితే ఆత్మ సంబంధమైన యొక్క ఆశను, ఆ యొక్క ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ రెండు విషయాలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కీర్తన 107:9 ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఎట్లా నింపి ఉన్నాడు? మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. ఇదేంటట? మేలుతో నింపి ఉన్నాడు. నింపి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొని వారి ప్రాణమును మేలుతో నింపబడినాడు. హల్లెలూయా. నీకు ఆకలి ఏమై ఉంది? అసలు ఆకలి రెండు ఉన్నాయి. అర్థమైందా? ఆశ గల ప్రాణమును తృప్తిపరచడానికి ఒక ఆశలు రెండు ఉన్నాయి. ఇక్కడ ఆకలి రెండు ఉన్నాయి. శరీరం సంబంధించిన యొక్క ఆకలి, ఆత్మ సంబంధిత యొక్క ఆకలి. ఈ యొక్క ఆత్మ సంబంధిత ఆకలి ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యమును నువ్వు విని మనసు నుంచి నడుచుతున్నప్పుడు నీలో ఉన్న ఆత్మపురుషుడు బలపరుస్తూ ఉంటాడు. అది పరలోకముకు దారికి వెళ్ళడానికి, ఆ మార్గము సిద్ధము చేయడానికి ఇది ఈ యొక్క ఆత్మ సంబంధం యొక్క ఆకలి నిన్ను సిద్ధము చేస్తుంది. ఈ శరీరం సంబంధం యొక్క ఆకలి తెలుసా? ఏమి తాగుదుమో, ఏమి తిందుమో ఈ సుఖభోగాలను అందించడానికి ఈ శరీరపు సంబంధం యొక్క ఆకలి అపవాది చేత కలిగించబడుతుంది. ఈ యొక్క ఆకలిలో ఏ ఆకలితో కలిగి ఉన్నాం? మానవ జీవితంలో రెండు ఉన్నాయి. పరలోక ద్వారానికి వెళ్ళడానికి మార్గం ఒకటి ఉంది, నరకాగ్నిలో కాలేయడానికి ఒక మార్గం ఉంది. పరలోక మార్గంలో వెళ్ళినప్పుడు నిత్య జీవము జీవిస్తూ ఉంటావు.
నరకగ్నిలో పోయిన మానవుడు నిత్య నరకగ్నిలో చావక బతకక ఉంటాడు. అది శరీరమైన యొక్క ఆహారాన్ని భుజిస్తూ ఆత్మ యొక్క సంబంధం యొక్క ఆహారాన్ని నువ్వు వేలన చేసినట్టు మాట్లాడినప్పుడు, నువ్వు దాన్ని వదిలేసినప్పుడు ఈ శరీరం యొక్క సంబంధం యొక్క ఆకలి ఏమవుతుంది తెలుసా? ఏమి తాగుదమో ఏమి తిందుమో చుక్కబోగాలని ఇస్తుంది. ఈ లోకానుసారమైన జీవితం కావాలనుకుంది. ఈ లోకానుసారమైన జీవితంలో అపవాదన సాతానుడు బాణము విల్లు పెట్టి ఉన్నాడు. విల్లు అంటే తెలుసా? ధనుసు అనగా రౌండ్ ఉంటుంది, బాణం. విల్లు అంటే తెలుసా? స్టిక్ పెట్టి గురి పెట్టి ఉన్నాడు. ఎప్పుడైతే దొరకలేకపోతాడా, నేను పెట్టి ఉన్నానంతే. లోకానుసారం యొక్క ఆకలితో సంబంధితో ఏమి తిందుమో ఏం తాగుతామో అని నీలో ఉన్న నేత్రములు గుడ్డితనముకు కలగేసి నీ హృదయము మోసకరమైనది, ఎన్నో ఆశలు పుట్టిస్తుంది. ఆ హృదయమైన గుడారము పరిశుద్ధాత్మ చేత ఏర్పరచబడిందే. కానీ నీ లోకములో జీవిస్తున్నప్పుడు, లోకాశలకు నువ్వు మునిగి ఉన్నప్పుడు ఆ హృదయముడు మోసకరమైనదే. రెండిటికి చోటు ఇస్తుంది. పాపము జీవితంలో నువ్వు నివాసము చేసినప్పుడు కూడా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో నేను పిలిచి ఆహ్వానిస్తున్నాడు. ఎక్కడికి తెలుసా? పరలోక రాజ్యానికి. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే వాక్యానుసారం యొక్క జీవితం మనసుతో కలిగి ఉండాలి. ఆత్మ యొక్క సారం యొక్క ఆహారం భుజిస్తుండాలి. ఈ యొక్క ఆత్మసారం యొక్క ఆహారం ఎక్కడికి తెలుసా? దేవుని యొక్క జీవమైన వాక్కులే ఆత్మ సంబంధించిన ఆహారము. ఈ బాబా శాంతలా రాసి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏముంటుంది తెలుసా? నీ యొక్క క్రియలన్నీ ఆయన చిత్తమై ఉండాలి. లోకానుసారం యొక్క జీవితాన్ని నువ్వు పాతాళము తొక్కబడి చేసి పరలోక రాజ్యానికి దారి పెట్టాలంటే నీలో ఉన్న లోక క్రియలను నాశము చేయాలి కదా. రెండు ఆశలు. పరలోక రాజ్యానికి పోవాలన్న ఆశ. ఇంకో ఆశ తెలుసా? లోకములు ఎలా ఉన్నారో అందరి జనము ఆ జనము మాత్రమే ఉండాలని ఆశ. కానీ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచడానికి తెలుసా పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉంటుంది. చూసావా? అప్పుడు ఆ ఆశను తృప్తిపరుస్తాడు. ఎప్పుడు తెలుసా? ఈ యొక్క వాక్యానుసారం ఒక జీవితం కలిగినప్పుడు, ఆయన మాట విని అనుసరించి నడిచినప్పుడు. ఎవరో ఏమో చేస్తారు, నీకు సంబంధం లేదు. ఒకవేళ సంబంధిత కలిగి ఉండి చేస్తే అది లోకానుసారం యొక్క ఆశ. ఈ లోకానుసారమైన ఆశ కూడా నరకగ్నిలో పోతుంది. అది తుప్పు పట్టిపోతుంది. వికాందాలరమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేత నింపబడి ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ యొక్క ఆత్మఫలం ఆశగా దేవుడు ఏర్పరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తన 22:26 దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు. దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ఏమట? తెప్పరిల్లి నిత్యము బ్రతుకుదురు అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ 22 దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారట. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. హల్లెలూయా. ఇక్కడ దీనులు భోజనము చేసి తృప్తి పొందరు అంటున్నారు. హల్లెలూయా. అది యొక్క శరీరానుసారం అనే యొక్క ఆహారం కలిగి ఉన్నది. అవునా? ఈ యొక్క శరీర సారమైన ఆహారముగా కలిగి ఉన్నది కనుక అది తృప్తి పొందుదురు. ఇంకో తెలుసా? ఆత్మసారమైన ఆహారం ఉంది కదా,
అది కూడా దీనిలో పొందుతారు. అది తెలుసా, దేవుని యొక్క మాటలు అనుసరించి నడుచున్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క మాటలే ఈ యొక్క ఆత్మకు ఆహారంగా మారి ఈ యొక్క నీలో ఉన్న ఆత్మ పురుషుడిని బలపరిచి నిన్ను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆ యొక్క ఆత్మసారమైన యొక్క ఆహారంగా దేవుని యొక్క మాటలు నిన్ను తృప్తిపరచడానికి చేస్తుంటుంది. ఈ లోకానుసారం యొక్క మనసుతో కలిగిన వారు, ఈ లోకానుసారం యొక్క ఆశతో కలిగిన వారు ఎప్పుడు కూడా వారు నశించిపోదురు అనే ఒక వాక్యంలో రాయబడింది. లోకమాచారం యొక్క మనసుతో కలిగిన వారంటే ఇతరులు ఉన్నట్టుగా నేను ఉండాలి అంతే. అది ఎప్పుడు కూడా అది ఈ భూమి మీద తుప్పు పట్టిపోయేదే. అది తుప్పు పట్టిపోయేది. ఎప్పుడు కూడా ఎలా నువ్వు రాచేటప్పుడు ఏమో తీసుకురాలేవు, కానీ పోయేటప్పుడు తీసుకోపోలేవు. ఎక్కడి నుంచి అయితే ఆత్మ నీలో వచ్చిందో ఆడికి వెళ్ళిపోతుంది. కానీ అది దేవుడు చిత్తానుసారం యొక్క మనసుతో కలిగినప్పుడే అది డిసైడ్మెంట్ పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు కూడా చేయడానికి కూడా అధికారం లేదు. నువ్వు ఎట్టుకోవాలన్నా, నువ్వు ఏమి చేయాలన్నా, పాపంలో పడేయాలన్నా అది దేవునికి చిత్తానుసారమే అంతే. ఈ యొక్క మన ఆలోచనతో కాదు, మన ఆలోచన చిత్తానుసారం కూడా మనసుతో కూడా కాదు అని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. 66:32 కీర్తన 66:32 69:32 సారీ. బాధపడువారు దానిని చూసి సంతోషించుదురు. ఎవరు దేని చూసి సంతోషపడతారట? బాధపడువారు దాన్ని చూసి సంతోషపడతారు. దేవుని వెతుకువారులారా, దేవుని వెతుకువారులారా, నీ ప్రాణము తెప్పరిల్లుగాక. హల్లెలూయా. బాధపడిన వారిని చూసి సంతోషపడతారట. అది దేవుని యొక్క వాక్యానుసారంగా చేయని యొక్క జీవితము. ఎవరైనా ఏడుస్తున్నారంటే అబ్బా మించి పని అయింది, అది దేవుడి చిత్తమైనది కాదు. ఆయన మహిమతో నింపబడినప్పుడు, ఆయన మహిమతో నింపబడినట్టు వాక్యానుసారమైన జీవితం కలిగినప్పుడు ఆయన చిత్తము నెరవేర్చడానికి నువ్వు ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటుందో ఎవరైతే బాధపడుతుంటారో వారి దగ్గరికి ఓదార్చేవారు అవుతాం. ఒకటి, ఇతరులను కూడా బాధపరిచే అధికారం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఇవ్వలేదు. ప్రతి ఒక్కరిని ప్రేమించు అన్నాడు. అది ఒక ఆత్మసారమైన యొక్క మనసు, శరీర సారమైన యొక్క మనసుతో కలిగిన వారు లోకాన్ని ప్రేమిస్తుంటారు. ఆ లోకంలో ఉన్న ప్రతిది కూడా అది తుప్పు పట్టిపోయేదని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. చివరిగా యోహాను సువార్త 16:22 అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు. గాని మిమ్ములను మరలా చూచెదను. అప్పుడు మీ హృదయమును సంతోషించును. మీ సంతోషమును మీ సంతోషమును వేడువాడు ఎవడును మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడను. హల్లెలూయా. అది ఖచ్చితంగా ఏమన్నా తెలుసా? నిన్ను చూచెదను అంటున్నాడు. ఎక్కడ చూస్తారట? ఏం చేస్తే చూస్తారట? అక్కడ దుఃఖపడు వారిని నేను చూచి ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ లోకానుసారక మనసుతో కలిగిన వారు ఎవరైతే దుఃఖపడుతున్నారో వారు సంతోషిస్తారట. సంకలు కొట్టుకోడు సంతోషిస్తారట. మించిపోయింది అనేసి. అది అపవాది చేత పీడించబడే ఒక లక్ష్య క్రియలు అలా ఉంటాయి. దేవుని యొక్క వాక్యానుసారంగా నింపబడే క్రియలు అంటే తెలిస్తే దగ్గరికి ఓదార్చు వారిగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి ఓదార్పునిచ్చాడు, నెమ్మది జీవితాన్ని ఇచ్చాడు. అవి ప్రతి ఒక్క హృదయంలో కలగాలంటే దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంలో కలిగి ఉండాలి. లోకానుసారమైన జీవితం మనకు అవసరం లేదు.
లోకానుసారం యొక్క జీవితము, లోకానుసారం యొక్క ప్రేమ, లోకానుసారం యొక్క డబ్బు, లోకానుసారం యొక్క మిద్దలు ఎప్పుడు కూడా అవి ఎన్నడూ తుప్పు పట్టిపోయేదే, కానీ ఎప్పుడు కూడా నీ ఎంట ఎప్పుడూ రావని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. ప్రేమన కుమారుడు, నీ యొక్క జీవితం ఎలా ఉంది? శాశ్వతమైన ప్రేమలో మునిగి ఉన్నావా, లేదా అపవాది చేతిలో నింపబడి ఉన్నావా? ఇక 2 విషయాలతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుచున్నాడు. అది పరలోక సంబంధం యొక్క ఆశ, లోకానుసారం యొక్క ఆశ. కనుక రెండు మార్గాలు ఉన్నాయి, పరలోకమైన మార్గము, నరకజ్ఞుల మార్గము. ఏ మార్గంలో నడవాలో నేను డిసైడ్మెంట్ చేసేదే దేవుని యొక్క వాక్యము. రెండు యొక్క ఆకలి, 2 ఆహారాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో ఆకలి, ఇది లోకానుసారం శరీర సంబంధిక ఆకలిగా కలిగి ఉన్నాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు చెలవిస్తున్నాడు, నీ యొక్క జీవితంలో ఎలాంటి యొక్క అలసటైనను, ఎలాంటి సమస్యలైనను లోకమును మతిమర్చి దేవుని యొక్క కుడిపాసన కూర్చోవాలంటే, వాక్యానుసారమైన యొక్క జీవితం అంటే దేవుని యొక్క వాక్యమును సారంగా ఏదైతే చెప్తున్నాడో దాని సారంగా ప్రార్థన చేస్తూ వెళ్ళున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తానని పరిశుద్ధాత్మ తెలియవస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామా? మహాగణుడా నా యేసయ్యా, సర్వోన్నతుడా నీకు వందనాలు. నీవు తప్ప ఈ లోకములో ఎవరు లేరు, ఎందుకనగా నీవు మాలో ఉన్న ఆత్మ బిందును మీరు కలిగచేశారు. ఎస్ రాజా, కనుక ఈ లోకానుసారం యొక్క మనస్తత్వం కలిగినట్లయితే, లోకము ఆశలు కలిగి ఉన్నట్లయితే, లోకము ఆహారంతో కలిగినట్లయితే ఎప్పుడు తుప్పు పట్టిపోయేదే. కనుక అది మాకు అవసరం లేదు నాయన. పరలోక రాజ్యానికి ఆహారము, నీ యొక్క వాక్కులుగా ఆహారముగా, ఆత్మను బలపరచడానికి ఆహారముగా మాలో ఉంచి మీరు యొక్క మీ కృపను మాకు అనగలి సహాయం చేయమని నాజడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.